నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. మీరిక్కడ చూసినట్టయితే ఆల్రెడీ మీకు ఈ రెసిపీ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రెసిపీ వచ్చేసి ఈరోజు నాన్ వెజ్ పికిల్ అండి. నాన్ వెజ్లో చికెన్ పికిల్. ఈ చికెన్ పికిల్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను తీసుకుందైతే 1 kg చికెన్ అండి, బోన్లెస్ చికెన్. మనం అక్కడక్కడ చిన్న చిన్నగా బోన్ పీసెస్ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఈ చికెన్ అయితే ఉప్పు పసుపు వేసి ఒక 2 సార్లు వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపించినట్టుగా దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు ఉప్పు ముక్కకు పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ముక్కకంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఇంకో ఫ్రై ప్యాన్లోకి యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ మీద పెట్టేసుకున్నాక కాసేపు అలానే వదిలేసి హీట్ అయిపోయాక లిడ్తో క్లోజ్ చేసుకోండి. లిడ్తో క్లోజ్ చేశాక మీరు ఇక్కడ చూసినట్టయితే కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ మూమెంట్లో ఇక్కడ మనం చికెన్ని మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్క ఎక్కడ కూడా అడుగంటకుండా అలాగే మాడిపోకుండా ఉంటుంది. సో మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి. మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ లిడ్తో క్లోజ్ చేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే అసలు మనం చికెన్ కుక్ చేసుకునేటప్పుడు కొన్ని కూడా వాటర్ యాడ్ చేసుకోలేదు. అయినప్పటికీ చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ అయిపోయింది. సో ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇక్కడ చూపించినట్టుగా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనం స్పూన్తో దీన్నంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతూ ఉన్నాయి. సో ఇలానే మిక్స్ చేసుకుంటూ ఈ వాటర్ అంతా పోయే వరకు చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. చికెన్ అనేది పర్ఫెక్ట్గా 100% కుక్ అవుతేనే ఈ చికెన్ పికిల్ మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. సో ఇక్కడ చూపించినట్టుగా మీరు కూడా చికెన్ని మీడియం టు హై ఫ్లేమ్ లేదా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. చూసినట్టయితే ఆల్రెడీ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయండి. ఎక్కడ కూడా చుక్క నీరు కూడా ఉండకూడదు. సో నీరు లేకుండా ఈ చికెన్ అంతా ఫ్రై చేసుకోండి. మనకి ఎప్పుడైతే చికెన్లో నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతున్నాయని అర్థమవుతుందో అప్పుడే ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకోండి. కేజీ చికెన్కి నేనైతే 250 ml ఆయిల్ తీసుకుంటున్నానండి. పచ్చళ్ళు చేసుకోవడానికి మనం యూజ్ చేసే ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ లేదా నువ్వుల నూనె, పల్లి నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, పచ్చడి ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది. సో ఈ మందపాటి గిన్నెలోకి మనం 250 ml ఆయిల్ తీసుకున్నాం కదా, ఆయిల్ మంచిగా హీట్ అయిపోయాక చికెన్ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లోకి వేసుకోవాలి. అప్పుడే ముక్క గట్టి పడకుండా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఆయిల్లో. సో మీరు కూడా అస్సలు చికెన్ చల్లారకుండా ముందే ఆయిల్ హీట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఆయిల్లో మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ చూపించినట్టుగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్ కుక్ చేసుకునేటప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి అప్పుడు మనం చికెన్ కుక్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా చికెన్ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంది. అలాగే ఇప్పుడు మనం నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు కూడా చికెన్ ప్యాన్కి స్టిక్ అవ్వట్లేదు. సో అందుకే ఎప్పుడైనా కుక్ చేసుకునే ప్రాసెస్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూపించినట్టుగా ఈ ప్రాసెస్ అనేది 10 to 15 minutes పడుతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే ఈ ముక్కల్ని ఈ వీడియో క్లిప్లో చూపించినట్టుగా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని మనం తెలుసుకోవడానికి ఒక పీస్ తీసుకోండి. ఫోక్ స్పూన్తో లేదా వేరే ఏ స్పూన్ అయినా నైఫ్ అయినా పర్లేదండి. ప్రెస్ చేస్తే అది కంప్లీట్గా మంచిగా లోపలికి వెళ్ళిపోవాలి. అంటే కంప్లీట్గా కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి హార్డ్గా ఉండకూడదు, అలా అని మరీ సాఫ్ట్గా ఉండకూడదు. సో అప్పుడే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అని అర్థం. సో సాఫ్ట్గా ఉంటే మళ్ళీ కాసేపు ఉంచండి. చికెన్ అస్సలు హార్డ్ అయ్యేలాగా చూసుకోకండి. మధ్యలో ఈ ప్రాసెస్ అనేది చెక్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది చికెన్ ఎప్పుడు ఫ్రై అయిపోయింది అని. చికెన్ మరీ హార్డ్గా ఉంటే టేస్ట్ అస్సలు బాగుండదండి. మనం వేసుకునే స్పైసెస్ అనేది ఈ చికెన్కి అబ్జర్వ్ చేసుకోదు. సో ఇప్పుడు చికెన్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినప్పుడు మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం అప్పుడే ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే చికెన్ పచ్చడికి మంచి రుచి వస్తుంది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా
సేమ్ ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయే వరకి ఇక్కడ చూపించినట్టుగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కడా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మాడినా కూడా రుచి చేంజ్ అవుతుంది. సో చూసుకొని ఇక్కడ చూపించినట్లుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అది కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక దీంట్లోకే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఒకటి పచ్చి ధనియాల పొడి, ఒకటి రోస్ట్ చేసిన ధనియాల పొడి. సో ఈ ధనియాల పొడిని కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ చికెన్ పచ్చడికి నేను ఇక్కడ యూజ్ చేస్తున్న స్పైసెస్ అన్నీ వెంటనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నవే అండి. కావాలి అంటే అన్నీ మిక్స్ చేసి ఒకటే స్పైసెస్ చేసుకోవచ్చు, లేదా ఇలా సపరేట్గా చేసుకొని వేసుకోవచ్చు. మనం తీసుకున్న కేజీ చికెన్కి ఇప్పుడు వేసుకునే కారం ఎంత అంటే ఇక్కడ చూపిస్తున్న స్పూన్తో 5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. కారం ఎక్కువగా ఉంటేనే పచ్చడి మంచి రుచిగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. పచ్చళ్ళలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 అండి. కారం, ఉప్పు, అలాగే నూనె. ఇవి కరెక్ట్గా ఉంటేనే పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. కారం అయితే చూసి వేసుకోండి. మీకు ఎక్కువగా కారం తినలేము అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా పర్లేదు. పచ్చడికి కొంచెం కారం, ఉప్పు ఇవి 2 కరెక్ట్గా ఉంటేనే నిలువ ఉంటుంది, అలాగే రుచి కూడా మంచిగా ఉంటుంది. మనం ఆల్రెడీ చికెన్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ ఉప్పు, కారం, ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టాలంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్‌లో కారం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే కారం అనేది మాడిపోతుంది, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. లాస్ట్‌కి కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలా స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/4 టీ స్పూన్ వేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు తక్కువ అయితే ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ముందుగా చెప్పినట్టుగా ఉప్పు, నూనె ముఖ్యమండి దీంట్లోకి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఉప్పు కంపల్సరీగా తగినంత ఉండాలి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఏ పచ్చళ్ళలోకైనా ఉప్పు, నూనె తక్కువగా ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. సో మీరు కూడా చూసి చేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక పచ్చడి చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. పచ్చడి కంపల్సరీగా మొత్తం చల్లారిపోయాకే ఇలా నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అండి. నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది, అదే టేస్ట్ ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. నేనైతే ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయలు 2 తీసుకున్నానండి. కావాలంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పులుపు ఎక్కువగా ఉంటుంది, చూసుకోండి. సో ఇలా నిమ్మరసాన్ని కూడా వేసేసుకున్నాక మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, కానీ నెల రోజులు తింటే చాలా మంచిదండి. అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు ఈ పచ్చళ్ళని. మీరు కూడా మీ ఇంట్లో చికెన్ పచ్చడి చేస్తున్నప్పుడు ఒకసారి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.